నమస్కారం అండి. జై శ్రీరామ్. ఏబిఎన్ టీవీ ఛానల్ వారికి అందరికీ నమస్కారం. ఇది శ్రీరామచంద్ర వారు మన తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన గౌరవం, ఆయన మనకి ఇచ్చిన అవకాశం. ఆయన మనకు మన ప్రాంతం నుంచి ఆయన దేవాలయానికి ద్వారబంధాలు, ఆయనకే ఆయన వాడుకునే పాదుకలు, ఈ రెండు వస్తువులు నా దేవాలయానికి మీరు చేసేయండి అని చెప్పేసి మనకు ఆజ్ఞ ప్రకటించినట్టు అయిపోయింది మన తెలుగు రాష్ట్రాలకు. అందులో మేము పాదుకలు తయారు చేసుకోవటం అంటే స్వామివారికే, స్వయంగా స్వామివారి వాడుకునే పాదుకలే మనం తయారు చేసుకునే అవకాశం దొరికిందంటే అది మాటలలో మామూలుగా ఇంత సంతృప్తిగా ఉందని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నది. అది డబ్బు పరంగానే కావచ్చు, ఇంకా ఏ పరంగానే కానీ దీని మించినది ఇంకోటి ఏం లేదు. అది చాలా అదృష్టము. మా ప్రాంత ప్రజలు కూడా, బోర్డు బోయినపల్లి మా ప్రాంత ప్రజలు కూడా చాలామంది ఇప్పటికీ వ్యక్తిగతంగా కానీ ఫోన్ల ద్వారా కానీ డైరెక్ట్ వచ్చి చూసిపోవటం కానీ చాలామంది కృతజ్ఞతలు దర్శనం చేసుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు అక్టోబర్లో ఇది అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవా ట్రస్ట్ వాళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు. వీళ్ళు అయితే వాళ్ళు మనకు అక్టోబర్లో ఇచ్చినప్పుడు మామూలుగా ముందు ఇంకొక జత మొదలు ఇచ్చినప్పుడు అప్పుడు పాదయాత్రకు మన శ్రీకాకుళం నుంచి 28 తారీఖు నుంచి బయలుదేరింది. అది ఇప్పుడు దాదాపు మహారాష్ట్ర దాటి యూపీ ఎంటర్ అయింది. ఇప్పుడు దాని తర్వాత ఇది డైరెక్ట్ గర్భాలయంలోకే తీసుకుపోయి పెట్టేదే కనుక, అలా స్వామివారికి పెట్టేది కనుక ఇది కొంచెం మొదలు కూడా బంగారంది ఉంది, ఇప్పుడు కూడా బంగారంది, కానీ దీన్ని ఇంకా కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. ఇది దాని తర్వాత వచ్చేసి దాన్ని తయారు చేసిన పనితనము, దాంట్లో కళ అనేది చాలా ఎక్కువ ఉన్నది దీంట్లో. ఇది మనము 20 రోజుల నుంచి 25 రోజుల వరకు మనకు దీనికి తయారు చేయడానికి టైం పట్టింది. దీనికి తయారు చేయడానికి మా కళాకారులు కూడా శ్రీమద్ విరాట్ కళాకుటీర్లో ఉన్న కళాకారుల బృందం కూడా ఒక 6 మంది దాకా మా వర్కర్స్ అంతా ఉన్నారు. వాళ్ళందరం మేము కలిసి కంప్లీట్ చేసాం. నైట్ 2 గంటల వరకు కూడా చేసినాం, ఎందుకంటే టైం లేదు అని ఆ విధంగా చేసి ఇచ్చినాము. దాదాపు దాని వెయిట్ వచ్చేసి కూడా మనకు ఒక్కొక్కటి 6 కిలోల 300 గ్రాములు అంటే 12 కిలోల 600 గ్రాములు వచ్చినాయి రెండు కలిసి. ఇక బంగారం కూడా మొత్తం ఎక్కిచ్చేసినాం. దాని మీద ఒక రాయి కూడా మన ఆకుపచ్చ రాయి కూడా పొదిగినాం పాదుకల మీద. అది కూడా ఆకుపచ్చది ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే సీతమ్మ వారి చింతాకు పథకం అని ఒక మ్యాటర్ కూడా ఉంది దానికి. దాన్ని బట్టి ఆలోచన బట్టి ఆ కలర్ను కూడా మనము గ్రీన్ కలర్లో తీసుకొని పెట్టడం జరిగింది. ఆ రాళ్ళు ఇక్కడ మనకు దొరకలేదు ఆ సైజువి, తను చెన్నై నుంచి తెప్పించి పెట్టినాము రాళ్ళు కూడా. ఫస్ట్ పేపర్ మీద ప్లాన్ అంతా డ్రాయింగ్ అయిపోయిన తర్వాత, సైజులు కొలతలు ప్రకారంగా డ్రాయింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ పీసును ఇత్తడి రేకు మీద దీన్ని బ్యాక్గ్రౌండ్ ఓన్లీ, ఇది ఇంటర్నల్ వర్క్ లేదు, అవుటర్ వర్క్ మొత్తం ఇది. దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ పీసుని ఇట్లనే మట్టిలో అచ్చుకడతారు. బెల్లంతో తయారైన మట్టిలో అచ్చుకట్టిన తర్వాత దీన్ని బయటికి తీసేసిన తర్వాత దీని మోడల్ ఎట్లా ఉందో సేమ్ లోపల మట్టిలో దాని హాలో తయారవుతుంది. హాలో తయారైన దాన్ని కొద్దిగా హీట్ చేసిన తర్వాత పంచలోహం మొత్తము ఇప్పుడు 12 కిలోల 600 గ్రాములు మనకు పాదుకలు తయారైనాయి. అంటే ఇది విష్ణు సాంప్రదాయానికి సంబంధించిన చెంకు చక్రాలు. తర్వాత వచ్చేసి మనము ఏ కార్యక్రమం చేయాలనడానికి ఒక మనిషికి వివాహం చేయాలన్నా కానీ దానికి ఒక పూజారులు ముహూర్తం నిర్ణయం చేస్తారు. ఆ ముహూర్తం నిర్ణయం చేసేటప్పుడు దానికి ఈ పేరు మీద ఇంత ఈ రాశి ఇంత బలం ఉండాలి, ఈ రాశులు ఇన్ని బలం ఉండాలి అని చూస్తారు. అట్లా సూర్యబలము చంద్రబలం అని ఉంటుంది అన్నమాట. ఆ సూర్యబలాన్ని చంద్రబలం గురించి మనకు ఈ సూర్యుడిని చంద్రుడిని ఒక పాదం మీద తీసుకోవడం జరిగింది. అట్లనే వచ్చేసి మనకు మన విజయానికి గుర్తు జెండా. ఆ జెండా మీద మన హిందూ సాంప్రదాయం స్వస్తికు, అట్లా ఈ జెండాలను కూడా తీసుకోపోయింది. తర్వాత మనకు భగవంతునికి ప్రతిసారి మనకు అంటే మన హిందూ సాంప్రదాయంలో ప్రతిదానికి పూజ చేస్తాం. చెట్టుకు పూజ చేస్తాం, పుట్టకు పూజ చేస్తాం, రాయికి పూజ చేస్తాం, అన్నిట్లో పూజ చేస్తాం. అట్లా మనకు ఏనుగు కూడా మనకు విష్ణుమూర్తికి సంబంధించిన వాహనం ఉన్నాయి వీళ్ళ. అట్లా ఏనుగును కూడా తీసుకున్నాం. దశావతారంలో మొట్టమొదటి అవతారము మత్స్య అవతారం, ఆ మత్స్యను కూడా తీసుకున్నాం. శ్రీరామచంద్ర వారు వాడిన విల్లు బాణము, ఆ విల్లు కూడా ఇంట్లో ఉన్నదనమాట. యుద్ధానికి సంబంధించిన యుద్ధానికి సంబంధించిన కత్తి కూడా ఇంట్లో ఉందన్నమాట. అట్లనే మళ్ళీ గణపతి చేతిలో ఉండే అంకుశం, ఆ అంకుశం కూడా ఇది ఉంది. శుభకార్యాలకు వాడేది మనం ఏది చేసినా, ఒక గృహప్రవేశం చేసినా ఏది చేసినా కలశం అనేది మనం ముందు వాడుతుంటాము. ఆ కలశం కూడా ఇంట్లో ఉన్నది అనమాట. అట్లా పాల పద్మాలు అంటే పద్మం కూడా ఇంట్లో ఉన్నది. అంటే పద్మం మీదనే మన పాదాలు విష్ణుమూర్తులకు. ఆ పద్మము కూడా దీంట్లో ఉన్నదన్నమాట. దానికి సంబంధించిన స్టోరీ ప్రకారంగా ఇవన్నీ దీంట్లో మేము ముద్రించడం జరిగింది. ఇది ఇన్ని సంవత్సరాలు అని ఏం లేదు, ఎందుకంటే ఇది క్యాస్టింగ్ వర్క్ సాలిడ్. ఇది రేకుదైతేనేమో కొద్ది రోజులు అరిగిపోతుంది, దాని తర్వాత ఇరిగిపోతుంది, లేకపోతే ఇంకేమైనా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఎన్ని ఏళ్ళైనా కానీ
మీరు మనం ఎంత క్లీన్ చేసుకున్నా ఇది అరిగిపోయే అవకాశం కానీ జీర్ణమయ్యే అవకాశం అయితే లేదు దీనికి. ఇది మనం చెప్పేదానికంటే ఇంకెక్కువ రోజులే ఉంటుంది. ఇప్పుడు పాదుకలు ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి అయితే ట్రస్ట్ వాళ్ళు ఒక 2-3 సార్లు వచ్చి వాళ్ళు వర్క్ ఎట్లా జరుగుతుంది ఏం సంగతి, వాళ్ళ అభిప్రాయాలు మేము చేసే వర్క్ ఎట్లా ఉంటుంది వాళ్ళ అభిప్రాయాలు మొత్తం చూసిండ్రు. వాళ్ళు చూసుకొని మంచిగానే ఉందని చెప్పేసి ఇదే విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళు వచ్చి చూసుకొని పోయారు. ఈ పాదుకలు తయారైనప్పటి నుంచి మాత్రం బోయినపల్లి ఓల్డ్ బోయినపల్లిలో ప్రజలందరికీ అయితే కొంతమందికి తెలుసు, అందరికి తెలియదు. తయారైనాక మాత్రం ఒక న్యూస్ ఛానల్లో వచ్చినాక తెల్లారి మాత్రం అందరికీ గుర్తయిపోయిన తర్వాత ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కంటిన్యూగా పబ్లిక్ వచ్చి దర్శనం చేసుకొని పోయినారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలిసిన వాళ్ళందరూ వచ్చారు. ఇవాళ కూడా వచ్చిండ్రు. ఇవాళ మంగళవారం సోమవారం అయినా కానీ ఇవాళ కూడా వచ్చారు. కానీ పాదుకలు మన దగ్గర అందుబాటులో లేవు కనుక వాళ్ళు మాస్టర్ పీస్ ఉన్న పాదుకలను కూడా దండం పెట్టుకొని పోయిండ్రు. వాళ్ళు మేము పోయి దర్శనం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కానీ అక్కడ పరిస్థితులు సరిగా ఇప్పుడు పోవటం అంత ఈజీ కాదు. పోవచ్చు, కాకపోతే అక్కడ కొన్ని సమస్యలు ఎదురైతే ఇప్పుడు పోవటం అంత నిమ్మలం ఉండదని చెప్పేసి మేము ఫిబ్రవరి లేకపోతే మార్చిలో పోవాలనే ఆలోచనలో ఉన్నాం. ఒక ప్రజలు గుర్తించే దేవస్థానాలలో కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి, కొన్ని ఏమో మామూలుగా బస్తీలలో అట్లుంటాయి. ముఖ్యమైన దేవాలయాలు చేసిన మేము తిరుపతిలో ఉచిత బస్సులకు కూడా మేము అలంకరణ ఐటమ్స్ తయారు చేసి ఇచ్చినాము. కొండపైన ఉచిత బస్సులు ఉంటాయి, దానికి బ్రాస్ వర్క్ ఉన్నది మొత్తం మేమే చేసి ఇచ్చినాము. అట్లనే యాదగిరిగుట్ట గర్భగుడిలో ఉన్న ఉత్సవమూర్తులు కానీ, తర్వాత వచ్చేసి మూల విరాట్ల కవచాలు కానీ, దాని తాపడంతో సహా మొత్తం కంప్లీట్ మేమే చేసినాం. అది అట్లనే ఏడుపాయల అమ్మవారి గుడికి ధ్వజస్తంభాలు కానీ, తిరుపతిలో మన శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామికి నాగాభరణాలు కానీ, తర్వాత బ్రహ్మంగారి మఠంలో ఉన్న ఈశ్వరమ్మ వారి సమాధి పైన మండపం కానీ, అట్లాంటి దేవాలయాలు చాలా ఉన్నాయి మేము చేసినవి. ఇది బంగారం అనేది వాళ్ళు దాతలు ఎట్లా ఇస్తే అట్లా వాళ్ళు తీసుకొచ్చి దీనికి ఎక్కించిండ్రు వాళ్ళు. అది కాస్ట్ మేము దాని విలువ ఎందుకంటే జోక్తేనేమో మేము దాన్ని ఇంత వెయిట్ ఉన్నది ఇంత అమౌంట్ వస్తుందని చెప్పేసి మేము చెప్పగలుగుతాం. కానీ అది మేము జోకేయలేదు. వాళ్ళు ఇచ్చిన పంచలం ఒకటి మేము వాళ్ళు అమౌంట్ ఇస్తే మేము పంచలం మేము తయారు చేసుకున్నాము, బంగారం ఒకటి వాళ్ళు తీసుకొచ్చారు, దాని ప్రకారం చేసినాం. ఇంకా ఉంది మీకు మెయిన్ ఇంకొక విషయం మీడియా ద్వారా మేము తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులకు తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకంటే మీరు చెప్పుకోవడానికి మళ్ళీ ఇంకొక అవకాశం అంటే దొరకాలంటే కష్టం. మాకు ఉగాది పురస్కారాలని నంది అవార్డులు ఇస్తారు. పురాతనమైన కళ శిల్పకళతోటి మిగతా కళలన్నీ దాంట్లో నుంచి వచ్చినాయి. దాని తర్వాత వచ్చింది తోలుబొమ్మలు వచ్చింది, తోలుబొమ్మల తర్వాత రంగస్థలం వచ్చింది, రంగస్థలం తర్వాత సినిమాలు వచ్చింది. అందరికీ నంది అవార్డులనే ఇస్తున్నారు. మరి ఆనాడు శిల్పంనే తయారు చేసిన శిల్పులు ఉన్నారు. ఇప్పుడు మా వరకు శిల్పి కిందికి వస్తుంది. అట్లాంటి శిల్పులకు కూడా నంది అవార్డులు ఉగాది పురస్కారాలలో ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తప్పకుండా మా పనిని మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు కూడా అవార్డులు ప్రకటించాలని, మీకు పనితనం ఉన్న కళాకారుని ఎంపిక చేసుకోండి, అందరికీ ఏమని అడుగుతలేం, పనితనం ఉన్న కళాకారులను ఎంపిక చేసుకొని నంది అవార్డులు ఈ ఉగాది పురస్కారాలలో సినిమా ఇండస్ట్రీలకు ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వాలని మేము వాళ్ళను కోరుకుంటున్నాం.